ఈ క్రైమ్ ప్రపంచంలో అప్పుడప్పుడు కొన్ని నేరాలు ఘోరాలు చాలా విచిత్రంగా జరుగుతూ ఉంటాయి. ఈరోజు నేను చెప్పబోతున్న కథ క్లైమాక్స్ మీరు ఊహించను కూడా ఊహించలేరు. ఈ కథ గోవాలో మొదలై కర్ణాటకలో ముగుస్తుంది. కర్ణాటకలోని తీర ప్రాంతమైన బార్బర్కి 15 కిలోమీటర్ల దూరంలో హాంకాంగ్ అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో వినాయక్ నాయక్ కుటుంబం ఉండేది. వినాయక్ వయస్సు 52 సంవత్సరాలు, భార్య పేరు వైశాలి, వయస్సు 50 సంవత్సరాలు. వీళ్ళకు ఒక కొడుకున్నాడు. కొడుకు అమెరికాలో ఉండేవాడు. వినాయక్ కర్ణాటక ప్రాంతానికి చెందినవాడైనప్పటికీ పూణేలో స్థిరపడ్డాడు. వినాయక్కి ఎలక్ట్రానిక్ బిజినెస్ ఉంది. పూణేలో ఆ బిజినెస్ చేసి డబ్బులు బాగానే సంపాదించాడు, పేరు తెచ్చుకున్నాడు. ఒక విధంగా పేరున్న బిజినెస్ మ్యాన్, ధనవంతుడు. పూణేలో స్థిరపడ్డప్పటికీ వినాయక్ తన పుట్టిన గ్రామాన్ని మర్చిపోలేదు. సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళేవాడు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో తన గ్రామంలో జరిగే జాతరకి హాజరయ్యేవాడు. తన గ్రామంలోనే ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ప్రతి సంవత్సరం వచ్చేవాడు, జాతరలో పాల్గొనేవాడు. వారం రోజుల పాటు ఎంజాయ్ చేసి తిరిగి పూణేకి వెళ్ళిపోతూ ఉండేవాడు. అదేవిధంగా 2024 సంవత్సరం సెప్టెంబర్ 16వ తారీఖు వినాయక్ తన భార్య వైశాలితో కలిసి తన గ్రామానికి వచ్చాడు. జాతరలో పాల్గొన్నాడు. సెప్టెంబర్ 22వ తారీఖు తిరిగి పూణేకి వెళ్ళిపోవాలి. ఆ రోజు అంటే సెప్టెంబర్ 22వ తారీఖు వైశాలి వినాయక్ చెల్లెలకి కాల్ చేసి, ఇంతకు ముందే నా మీద, మీ అన్న మీద కొంతమంది దుండగులు వచ్చి కత్తులతో దాడి చేశారు. నా భర్త రక్తపు మడుగులో నేలపై పడిపోయి ఉన్నాడు. నాకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. నువ్వు వెంటనే రా అని ఏడ్చుకుంటూ చెప్పింది. వినాయక్ చెల్లెలు దిగ్భ్రాంతికి, షాక్కి గురైంది. వినాయక్ చెల్లెలేమో వేరే గ్రామంలో ఉంటుంది, రావడానికి టైం పడుతుంది. అయినా సరే వదినా, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను, నువ్వేం కంగారు పడకని ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత వినాయక్ చెల్లెలు గ్రామంలో ఉన్న కొంతమందికి కాల్ చేసి జరిగిన విషయం చెప్పింది. అప్పటికే ఈ విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులు హుటాహుటిన వినాయక్ ఇంటికి వచ్చారు. వినాయక్ భార్య వైశాలిని ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి వినాయక్ చనిపోయాడు. వైశాలి చావు బతుకుల మధ్య ఐసీయూలో కొట్టుమిట్టాడుతోంది. ఈ లోపల వినాయక్ చెల్లెలు, వినాయక్ కుటుంబ సభ్యులు, కొంతమంది ఫ్రెండ్స్, బంధువులు అందరూ హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. వినాయక్ చెల్లెలు చెప్పిన దాని ప్రకారం తన అన్న మీద, తన వదిన మీద కొంతమంది దుండగులు కత్తులతో దాడి చేశారు. మరి ఎవరికి వినాయక్ని హత్య చేయాల్సిన అవసరం ఉంటుంది? గ్రామంలో ఎవరికైనా వినాయక్ మీద కానీ, వినాయక్ కుటుంబం మీద కానీ ఏమైనా పగ, ద్వేషము, ప్రతీకారాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తే గ్రామంలో వినాయక్కి ఎవరూ శత్రువులు లేరని తెలిసింది. పైగా వినాయక్ గ్రామంలో ఎంతోమందికి సహాయం చేశాడు. మరి కుటుంబ సమస్యలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక లావాదేవీలు ఇవైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తే వినాయక్ సోదరులిమణులు కావచ్చు, వినాయక్ కుటుంబ సభ్యులు అందరూ ఆర్థికంగా బాగా నిలదొక్కున్నవారే, ఉన్నవారే. కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఏమీ లేవు. మరి వినాయక్ని ఎవరు హత్య చేశారు? వినాయక్ని ఇంతకుముందు ముంబైకి చెందిన అండర్ వరల్డ్ నుంచి కొన్ని బెదిరింపులు వచ్చాయి. పోనీ ఈ హత్యకి ముంబై అండర్ వరల్డ్కి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారించారు. కానీ ఎటువంటి ఆధారాలు లభించలేదు. మరి వినాయక్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? పోలీసుల ముందున్న ప్రశ్న. దాంతో పోలీసులు సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తే సెప్టెంబర్ 21వ తారీఖు రాత్రి, సెప్టెంబర్ 22 ఉదయం ఆ గ్రామంలో మారుతి స్విఫ్ట్ కారు అనుమానాస్పదంగా తిరగడం గమనించారు. జనరల్గా ఊళ్ళో అర్ధరాత్రి పూట కార్లు తిరగవు. పోలీసులు ఆ కారుని జూమ్ చేసి చూస్తే లోపల 3 వ్యక్తులు కనిపించారు. కానీ ముఖాలు స్పష్టంగా లేవు. ఆ కారు నెంబర్ని జూమ్ చేసి చూసి ఆ కారు నెంబర్ ఎవరిది, ఆ కారు ఓనర్ ఎవరు అని ఆరాధిస్తే అసలు ఆ కారు నెంబర్ ప్లేటే ఫేక్ అని తేలింది. దాంతో పోలీసులు ఆ ఊళ్ళోకి దారితీసే ఇతర రోడ్డు మార్గాలు, హైవే మీద ఉన్న సీసీ ఫుటేజ్లు ఇవన్నీ పరిశీలిస్తే హైవే మీద సేమ్ ఇటువంటి కారే వెళుతూ ఉండడం పోలీసులు గమనించారు. లోపల కూడా 3 వ్యక్తులు ఉన్నారు. కానీ నంబర్ ప్లేట్ మాత్రం చేంజ్ అయింది, వేరే నంబర్ ఉంది. పోలీసులు ఆ నంబర్ని జూమ్ చేసి చూస్తే అది గోవాకి చెందిన నంబర్ రిజిస్టర్ అయి ఉంది. ఆ నంబర్ పేరు ఆధారంగా కారు ఓనర్ ఎవరు అని ఆరాధిస్తే గోవాకి చెందిన ప్రణీత్ అన్న పేరు మీద ఉంది. దాంతో కర్ణాటక పోలీసులు గోవాకి వెళ్ళారు. ప్రణీత్ అడ్రస్ తెలుసుకున్నారు. ఇంటికి వెళ్ళి ఆ కారు మీదేనా అని అడిగితే, అవును ఆ కారు నాదే, కానీ కొన్ని నెలల క్రితం ఆ కారు నేను వేరే వాళ్ళకి అమ్మేశానని చెప్పాడు.
ఎవరికి అమ్మావని అడిగితే అశోక్ అన్న వ్యక్తికి అమ్మానని చెప్పాడు. పోలీసులు అశోక్ అడ్రస్ తెలుసుకున్నారు. అశోక్ ఇంటికి వెళ్ళారు. అశోక్ని ఆ కారు నీదేనా అని అడిగితే అవును నేనే ఆ కారు కొన్నాను, కానీ ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కొన్ని రోజుల క్రితమే నా ఫ్రెండ్కి నా కారు అవసరమంటే నా ఫ్రెండ్కి ఇచ్చానని చెప్పాడు. అవునా, ఏ ఫ్రెండ్కి ఇచ్చావని పోలీసులు అడిగితే గురుప్రసాద్ రాణేకి ఇచ్చానని చెప్పాడు. సరేనని పోలీసులు గురుప్రసాద్ రాణే అడ్రస్ తెలుసుకుని గురుప్రసాద్ ఇంటికి వెళ్ళారు. గురుప్రసాద్ రాణే ఇంట్లో లేడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. గురుప్రసాద్ రాణాకి ఈ హత్యకి ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ గురుప్రసాద్ ఇంట్లో ఉన్న ఆ కారు నా ఫ్రెండ్కి ఇచ్చాను అని అంటాడా అని పోలీసులు అనుకున్నారు. సరే, గురుప్రసాద్ రాణా గురించి ఆరా తీస్తే గురుప్రసాద్ రాణాకి గోవాలో మద్యం వ్యాపారం ఉంది. పెద్ద బిజినెస్ మ్యాన్, ధనవంతుడు. ఇంకా ఆరా తీస్తే గురుప్రసాద్, వినాయక్ ఇద్దరూ ఒకే ఊరికి చెందినవారు, ఇద్దరూ చిన్నప్పటి స్నేహితులని పోలీసులు తెలుసుకున్నారు. అంటే వ్యాపార ఆర్థిక లావాదేవీలు ఇద్దరికి ఏమైనా ఉన్నాయా, వైషమ్యాలు రెవలరీ ఏమన్నా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారించడం మొదలుపెట్టారు. కానీ గురుప్రసాద్ రాణా ఇంట్లో లేడు, ఆచూకీ తెలియట్లేదు. ఈ లోపల పోలీసులు గురుప్రసాద్ రాణా ఇంట్లో ఉన్న ఒక వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తిని చూసిన పోలీసులకి వీడిని ఎక్కడ చూసాం అని కొంతసేపు పడ్డారు. ఆ తర్వాత గుర్తుకొచ్చింది, మనం సీసీ ఫుటేజ్లో ఒక కారును చూసాము, మారుతి స్విఫ్ట్. ఆ కారులో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తుల్లో వీడొకడు అని పోలీసులు తెలుసుకున్నారు. తమ దగ్గర ఒక క్లూ దొరికింది. కారులో ఈ వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి ఎవరని ఆరాధిస్తే ఆ వ్యక్తి పేరు లక్ష అని తెలిసింది. లక్ష గురుప్రసాద్కి నమ్మిన బంటు, ఒక విధంగా రైట్ హ్యాండ్. పోలీసులు వెంటనే లక్షను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించాడు. లక్ష కొద్దిసేపటికి జరిగిన నిజాన్ని ఒప్పుకున్నాడు. అవును, నేనే 2 బీహార్ కిరాయి హంతకుల్ని మాట్లాడి వినాయక్ని హత్య చేయించానని చెప్పాడు. ఎందుకు హత్య చేయించావని అడిగితే నా బాస్ గురుప్రసాద్ చెప్పాడు, అందుకే హత్య చేయించానన్నాడు. పోలీసులు లక్ష ఇచ్చిన సమాచారంతో ఢిల్లీలో ఉన్న 2 బీహార్ హంతకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ 2 బీహార్ హంతకులు అవును మేమే వినాయక్ని హత్య చేశాం. సెప్టెంబర్ 21వ తారీఖు రాత్రే మేము కారులో గ్రామానికి చేరుకున్నాం. సెప్టెంబర్ 22వ ఉదయమే మేము వినాయక్ ఇంటికి వెళ్ళి హత్య చేశాం. ఆ కారు నంబర్ ప్లేట్ మార్చేశాము. మేము వినాయక్ని హత్య చేసడమే మా టార్గెట్. కానీ వినాయక్ని హత్య చేస్తున్నప్పుడు అతని భార్య అడ్డొచ్చింది. అందుకే తప్పని పరిస్థితిలో, గత్యంతరం లేని పరిస్థితిలో అతని భార్య వైశాలి మీద కూడా మేము దాడి చేశాం. వినాయక్ని హత్య చేసిన తర్వాత మేము కారులో పారిపోయాం. 2 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఎలాగో హైవే మీదకి చేరుకున్నాం. మమ్మల్ని ఎవడు పట్టుకుంటాడు, గోవా దాకా ఎవడొస్తాడని మేము నంబర్ ప్లేట్ మార్చి ఒరిజినల్ నంబర్ ప్లేట్ని కారుకి పెట్టామని చెప్పారు. అలా ఒరిజినల్ నంబర్ ప్లేట్ కారుకు పెట్టడమే వాళ్ళని పోలీసులకు పట్టించింది. సరే, పోలీసులు లక్షని అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసిన 2 కిరాయి హంతకులు కూడా అదుపులోకి తీసుకున్నారు. కానీ మాస్టర్ మైండ్ అయిన గురుప్రసాద్ ఆచూకీ ఇంకా పోలీసులకు తెలియలేదు. గురుప్రసాద్ ఎక్కడికి వెళ్ళాడో పోలీసులు కనుక్కోలేకపోయారు. గురుప్రసాద్ పోలీసులకి చిక్కితేనే వినాయక్ని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో పోలీసులకు తెలుస్తుంది. కానీ గురుప్రసాద్ జాడ తెలియట్లేదు. కర్ణాటక పోలీసులు గోవాలోనే మకాం వేశారు. 4 రోజుల తర్వాత గోవాలోని మాండవ సముద్రపు తీరం దగ్గర గురుప్రసాద్ కారు ఉండడం పోలీసులు తెలుసుకున్నారు. వెళ్ళారు. చూస్తే కారు లోపల గురుప్రసాద్ లేడు. కారు లోపల ఒక చైను, వాచు, పర్సు, కొన్ని బట్టలు ఉన్నాయి. గురుప్రసాద్ కుటుంబ సభ్యులకి అవన్నీ చూపిస్తే అవి గురుప్రసాద్వే అని చెప్పారు. మరి గురుప్రసాద్ లేడు, గురుప్రసాద్ సంబంధించిన వస్తువులు ఉన్నాయి. గురుప్రసాద్ ఏమైనా సముద్రంలో దూకి చనిపోయి ఉంటాడా, ఆత్మహత్య చేసుకుని ఉంటాడా, లేకపోతే కారుని కావాలని ఒడ్డు మీదకి పెట్టి ఎక్కడికైనా పారిపోయి పోలీసులు తప్పుదారి పట్టించే యోచనలో, ఆలోచనలో ఏమైనా ఉన్నాడా అని పోలీసులు భావించారు. ఒకవేళ గురుప్రసాద్ సముద్రంలో దూకి చనిపోయి ఉంటాడు. ఎందుకంటే తన రైట్ హ్యాండ్ నమ్మిన బంటైన లక్ష పోలీసులకి దొరికిపోయాడు. అలాగే 2 బీహార్ హంతకులు కూడా పోలీసులకు దొరికిపోయారు. తన గుట్టు రట్టయిపోయింది. రేపు పోలీసులు తనను పట్టుకుంటారన్న భయంతో కావచ్చు, లేకపోతే అవమాన భారంతో సముద్రంలో దూకి చనిపోయి ఉంటాడేమో అని పోలీసులు అనుకున్నారు. గోవా పోలీసులు సముద్రమంతా గాలింపు వేట మొదలుపెట్టారు. 2 రోజుల తర్వాత సముద్రంలో గురుప్రసాద్ డెడ్ బాడీ దొరికింది. పోలీసుల అనుమానం నిజమైంది. ఒక విధంగా ఈ కేసు క్లోజ్ అయినప్పుడే. ఎందుకంటే మాస్టర్ మైండ్ అయిన గురుప్రసాద్ డెడ్ బాడీ పోలీసులకు దొరికింది, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ లక్ష పోలీసుల అదుపులో ఉన్నాడు. హత్య చేసిన 2 బీహార్ కిరాయి హంతకులు కూడా పోలీసులు పట్టుకున్నారు. కానీ అసలు
ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంది? పైగా గురుప్రసాద్ వినాయక్ని ఎందుకు హత్య చేయించాడు అన్న ప్రశ్న ఇంకా పోలీసుల మైండ్లో అలాగే ఉండిపోయింది. దానికి సమాధానం కొన్ని రోజుల తర్వాత దొరికింది. పోలీసులు ఇరు కుటుంబాల సభ్యులతో మాట్లాడారు. ఈ లోపల హాస్పిటల్లో ఉన్న వైశాలి కూడా స్పృహలోకి వచ్చింది, మామూలు మనిషి అయింది. వైశాలి కూడా కొన్ని నిజాలు బయటపెట్టింది. దాంతో అసలు కథ పోలీసుల ముందుంది. అది ఏంటి అంటే, గురుప్రసాద్ భార్య సెప్టెంబర్ 19వ తారీఖు గోవా నుంచి కర్ణాటకలోని ఈ హాంకాంగ్ అన్న గ్రామానికి వినాయక్ ఇంటికి వచ్చింది. వినాయక్ భార్య వైశాలితో గొడవ పడింది. ఆ గొడవని ఇరుగు పొరుగు వారు, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ చూశారు. వినాయక్ గురుప్రసాద్ భార్యని ఇంట్లోకి పిలిచాడు, మంతనాలు అవి చేశాడు. ఆ తర్వాత వినాయక్ గురుప్రసాద్కి కాల్ చేసి, నువ్వు చేసింది మంచి పని కాదు, నీ భార్యని అనవసరంగా గొడవకి పంపావు, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అన్నాడు. ఆ తర్వాత గురుప్రసాద్ భార్య గొడవ పెట్టుకుని తిరిగి గోవాకి వెళ్ళిపోయింది. ఇక్కడ గురుప్రసాద్ భార్య వినాయక్ భార్యతో గొడవ పడినందువల్ల వినాయక్ గురుప్రసాద్కి వార్నింగ్ ఇవ్వడం వల్ల గురుప్రసాద్ కోపంతో వినాయక్ని ఏమైనా హత్య చేయించుంటాడా అని పోలీసులు మొదట్లో అనుకున్నారు. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? కానీ పోలీసులకి ఎక్కడో ఇది మింగుడు పట్టలేదు. ఇంత చిన్న విషయానికే గురుప్రసాద్ వినాయక్ని హత్య చేయించుంటాడా అని పోలీసులు ఇంకా ఆరా తీస్తే అసలు నిజం తెలిసింది. అదేంటంటే, గురుప్రసాద్కి వినాయక్ భార్యతో అఫైర్ ఉంది. ఇదేంటి, చాలా కేసుల్లో ఇటువంటిదే జరిగింది కదా, ఇందులో పెద్ద వింతే ఉంది, ఆశ్చర్యం ఏముంది అని అనుకుంటున్నారు కదా. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇక్కడ వినాయక్కి కూడా గురుప్రసాద్ భార్యతో అఫైర్ ఉంది. అంటే ఇద్దరికి ఒకరి భార్యలతో ఒకరికి అఫైర్ సంబంధం ఉంది. ఈ విషయం మొదటిసారిగా తెలుసుకున్న గురుప్రసాద్ భార్య కోపంతో రగిలిపోయి వినాయక్ భార్యతో గొడవ పెట్టుకోవడానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది వినాయక్ భార్య కూడా తన భర్తకి గురుప్రసాద్ భార్యతో అఫైర్ ఉందని. దాంతో గురుప్రసాద్ వినాయక్ ఇద్దరు కోపంతో రగిలిపోయారు. ఫోన్లో ఇద్దరు గొడవ పడ్డారు, ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకున్నారు. గురుప్రసాద్ వినాయక్తో ఫోన్లో గొడవ పడుతున్నప్పుడు పక్కనే లక్ష నమ్మిన బంటున్నాడు. లక్ష తన బాస్తో, బాస్ మీకోసం నేను ఏమైనా చేస్తానని అన్నాడు. గురుప్రసాద్, నువ్వు నా కోసం వినాయక్ని చంపేస్తావంటే చంపేస్తానని అన్నాడు. అప్పుడు గురుప్రసాద్ తెలివిగా, ప్లాన్డ్గా పోలీసు నుంచి, చట్టం నుంచి తప్పించుకోవడం కోసం తన ఫ్రెండ్ దగ్గర కారు తీసుకున్నాడు, లక్షకి ఇచ్చాడు. లక్ష ఇద్దరికి బీహార్ కిరాయి హంతకుల్ని మాట్లాడుకున్నాడు. గ్రామానికి వెళ్ళాడు, నంబర్ ప్లేట్ మార్చాడు. ఇద్దరు బీహార్ కిరాయి హంతకుల చేత వినాయక్ని హత్య చేయించాడు. ఆ తర్వాత పారిపోతూ ఈ బీహార్ కిరాయి హంతకులు ఒరిజినల్ నంబర్ ప్లేట్ని కారుకి పెట్టారు. అదే వాళ్ళని పట్టించింది. ఇక్కడ ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఇద్దరు భర్తలు చనిపోయారు, భార్యను మాత్రం ఇంకా బతికే ఉన్నారు. కోర్టులో కేసు ఉంది, ఇంకా తీర్పు రాలేదు, నడుస్తుంది. తీర్పు వచ్చిన తర్వాత మీకు తప్పకుండా తెలియజేస్తాను. మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.